దేశంలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి కరువు ముప్పు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్నినో అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుంది, ఈ పరిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం, గనుల తవ్వకం, భూగర్భ జలాలు అడుగండటం వంటివి వాతావరణాన్ని సమూలంగా మార్చేస్తున్న తీవ్ర పరిణామాలు. ఫలితంగానే నేల కదిలిపోతోంది, పుడమి వేడెక్కిపోతోంది. ఇక సముద్రాలు, మహాసముద్రాలు సైతం వేడెక్కుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రాలు తీరం దాటి చొచ్చుకు వస్తున్నాయి. ఇలాంటి మార్పులే వాతావరణంలో పెను ఉష్ణోగ్రతలను పెంచేలా చేస్తాయి. దీనినే ఎల్నినో అంటారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి అసాధారణ స్థాయిలకు పెరిగిపోతాయి. అకాల వర్షాలు కురుస్తాయి, లేదా అసలు వర్షాల ఊసే లేకుండా పోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయిన దరిమిలా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని ఐక్యరాజ్యసమితి గగ్గోలు పెడుతోంది. ఇది ఎల్నినోకు దారితీస్తోందని కూడా చెబుతోంది. ఈ ఏడాది ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నుంచే ఎల్నినో ప్రారంభం కావడం గమనార్హం. నెమ్మదిగా ఇది సూపర్ ఎల్నినోగా మారిపోయిందని శాస్త్రవేత్తలు వేసిన అంచనా నిజమైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే రుతుపవనాలు అసాధారణంగా మారాయి. నైరుతి రుతుపవన కాలం ముగిసిపోతున్నా వర్షపాతం ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. మే నెలలో ఏర్పడిన ఎల్నినో ప్రస్తుతం బలపడింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం ఈ నెలలో సూపర్ ఎల్నినో ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో ఇది మరింత బలపడి స్ట్రాంగ్ ఎల్నినోగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడమే. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులొస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దానిని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఐరోపా, అమెరికా వాతావరణ నమూనాల ప్రకారం ఈసారి ఉష్ణోగ్రతలు ఆ స్థాయిని దాటనున్నాయి. ఎల్నినో మనకు కొత్త కాదు, అయితే ప్రస్తుతం ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. గతంలో 1982, 83, 1997, 98, 2015, 16 సంవత్సరాలలో భారీ మార్పులు సంభవించాయి. కానీ ఈ ఏడాది ఏర్పడిన ఎల్నినో గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం ఏర్పడిన ఎల్నినో మరో 2 మాసాల వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రం విషయానికి వస్తే ఎల్నినో ప్రభావం భారీగా కనిపిస్తోంది. తద్వారా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని జిల్లాలలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి సీజన్ మరికొన్నాళ్లు ఉన్నప్పటికీ ఆశించిన మేరకు వర్షాలు కురిసే అవకాశం లేదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని జిల్లాలలో జూలై నెలలో 68% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 35.5% లోటు వర్షపాతం ఉంటుందని ప్రభుత్వం సైతం పేర్కొంది. కొన్ని జిల్లాలలో అయితే 42% లోటు వర్షపాతం ఉంటుందని అంచనా వేశారు. ఎల్నినోపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాగా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో కూడా వివరించారు. ఎల్నినో పోరాటానికి పంచసూత్రాలు పెట్టుకున్నాం. అగ్రికల్చర్ వరకు రైతన్న మీకోసరం యాక్షన్ కమిటీలు, మీ పరిధిలో ఉండే నాన్ అఫీషియల్స్, అఫీషియల్స్, ఆర్కేఎస్ వారిగా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయాలి. రైతులందరూ కూడా బీమా పంట చేసుకోవాలి, బీమా ఇన్సూరెన్స్ చేయాలి. హై రిస్క్ ఆర్ఎస్కేస్ పిఎండిస్ కింద విత్తనాలు వేయడం మస్ట్. మీరు ఒకవేళ ఏ ఆదాయం రాకపోయినా మల్చింగ్కైనా పనికి వస్తుంది, టెంపరేచర్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఫర్దర్గా డిప్లీట్ కాకుండా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కంపల్సరీగా, లేకపోతే ఫాడర్గా ఉపయోగపడుతుంది.